ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే, ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్లో అంచనాలు పెంచింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్న మేకర్స్ ఫైనల్గా ఇప్పుడు షూటింగ్కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్, నీల్ యుద్ధానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇదివరకే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ పార్ట్ 2 కారణంగా ముందుగా అనుకున్న దానికంటే కాస్త లేటుగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఇప్పటి నుంచి చూస్తే కేవలం 11 నెలల్లో ఎన్టీఆర్, నీల్ ఈ సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ వ్యవధిలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలి. అవసరమైతే మధ్యలో ఎన్టీఆర్ వార్ 2కు ఆగస్టులో ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ సాధ్యమయ్యే పనేనా అని అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ని అనుకుంటున్నారని టాక్ నడుస్తుంది. కానీ ఇదే టైటిల్తో తమిళ్లో ఒక సినిమా వస్తుంది. కాబట్టి ఎన్టీఆర్ 31 సినిమాకు ఎంటర్ ది డ్రాగన్ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇదే టైటిల్ను ఫిక్స్ చేశారా, లేదంటే మరేదైనా కొత్త టైటిల్ని పెట్టబోతున్నారా అనే విషయం తెలియాలంటే టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ మూవీకి కేజీఎఫ్ టెక్నికల్ టీం వర్క్ చేయబోతుంది. అలాగే ఈ సినిమాలో విలన్గా నటించడానికి ఓ క్రేజీ హీరోను ప్రశాంత్ నీల్ సంప్రదించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్తో ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 జనవరిలో రిలీజ్ కానుందని ఇప్పటికే అనౌన్స్ కూడా చేశారు. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సినిమా సెట్లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నారని టాక్ నడుస్తుంది. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని సమాచారం. దాంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే టైటిల్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీతో 1000 కోట్లు వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ 2తో ప్రశాంత్ నీల్, RRRతో ఎన్టీఆర్ 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీరు కలిసి చేస్తున్న చిత్రం కూడా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.